హలో ఫ్రెండ్స్, నమస్తే. ఒక్క రీఛార్జ్ 425 రోజులు వ్యాలిడిటీ. ఈ నెల 16 వరకే ఛాన్స్ ఉంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతేకాకుండా అవి టారిఫ్లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది. 14 నెలల ప్లాన్ ఏంటి? ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5G సేవలు ప్రారంభిస్తున్నాయి, కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4G సేవలు ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బిఎస్ఎన్ఎల్ సేవలు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం. ఇప్పుడు పరిచయం చేసిన 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలల లేదా 395 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండేది. ఇప్పుడు దీన్ని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట. అయితే 2399 రూపాయలు రీఛార్జ్ చేస్తే దీని ద్వారా లోకల్ మరియు రోమింగ్ కాల్స్తో పాటు అపరిమిత కాల్ ఆస్వాదించవచ్చు. 425 రోజులు రోజుకు 2 GB డేటా వస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 GB డేటా పొందవచ్చు. రోజుకు 2 GB డేటా పూర్తయినప్పటికీ 40 kbpsతో అపరిమిత డేటా వస్తుంది. అయితే రోజు 100 SMSలు వస్తాయి. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తర్వాత చాలామంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మారిపోయారు. ఆ తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ తగ్గించడంతో కొందరు మళ్ళీ జియోకి వచ్చిన బిఎస్ఎన్ఎల్లో ఎక్కువ మంది చేరిపోయారు. ఎందుకంటే ప్లాన్స్ తక్కువ ఉండడం, బెనిఫిట్స్ ఎక్కువ ఉండడమే కారణం. అయితే బిఎస్ఎన్ఎల్ త్వరలోనే 4G సేవలను కూడా లాంచ్ చేస్తుంది మార్చిలో.